మనం సర్వపిండి ఎట్నో తయారు చేసుకునేది చూపిస్తున్నాం. ఇగో బియ్యం పిండి కొలతలతో తీసుకుంటున్నాం. 3 బియ్యం పిండి, ఏ డబ్బా అయినా సరే 3 కొలతలతో తీసుకున్నాం. 3 బియ్యం పిండి మెత్తగా ఉండాలి. ఇట్లా పట్టించుకున్న బియ్యం పిండి. ఇది కంట్రోల్ బియ్యంతో తయారు చేసుకున్న పిండి. దాని తర్వాత ఒక 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు శనగపప్పు ఇట్లా వేసుకోవాలి. ఒక ఫుల్ కప్పు ఆనియన్స్, ఉల్లిగడ్డలు 1 కప్పు, ఉల్లిగడ్డలు 1 కప్పు. ఇది వేరేనా? ఇది ఒక కప్పు, చిన్న కప్పడు 1/2 కప్పడు కొత్తిమీర ఇట్లా సుంచేసుకోవాలి. సుదిమి ఇట్లా సుంచేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా సుంచి కట్ చేయొద్దు, సుంచేసుకోవాలి. మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇది వేసుకున్నాక ఇలా సరిపోను ఉప్పు, కారం రాదు నేను చెప్తాను. ఇది సరిపోను 1 స్పూను కారం, 1 స్పూన్ అంతే వేసిన. అంతే 1 స్పూన్ కారం వేసుకున్నాం కదా. 1 స్పూను, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు. కొంచెము ధనియాలు కచ్చపెక్క దంచి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ధనియాలు మంచిగా ఉసుక బిసుక చూసుకొని ధనియాలు వేయించి ఇక కొంచెము రోల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇక కొంచెం జీలకర్ర ఇగో ఇంత జీలకర్ర వేసుకోవాలి. ఇది కూడా కచ్చపెక్క దంచుకోవాలి. ఇక ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇవి కూడా దంచుకోవాలి. ఇగో ఇవి ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు, ఒక అల్లం ముక్క ఇవి కూడా దంచుకోవాలి. ఇవి కొంచెం దంచుకున్నాక ఇవి కొంచెం దంచుకున్నాక ఇవి అయినాక కొంచెం కచ్చపెక్క దంచుకున్నాం కదా. ఎల్లిగడ్డ, అల్లం ఇది కొంచెం కచ్చపెక్క దంచినాక ఇగో ఈ పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేయి. ఇగో ఇట్లా దంచుకొని ఇట్లా కచ్చపెచ్చనే దంచుకోవాలి, బాగా మెత్తగా దంచొద్దు. ఇక పచ్చిమిరపకాయలు, కొంచెము అల్లము, కొంచెము ఎల్లిగడ్డలు, ధనియాలు, జీలకర్ర ఇగో ఇట్లా కచ్చపెచ్చ దంచుకోవాలి. దాని తర్వాత ఇగో ఇలా పిండిలు వేసుకోవాలి. ఇగో ఇట్లా వేసుకొని ఇది దంచుకొని ఇదంతా తీసుకున్న తర్వాత పిండి అంతా ఫస్ట్ ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా పిండి అంతా ఇట్లా మిక్స్ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని చెంబులో వాటర్ అయితే కొంచెం ఇట్లా కలుపుకున్నాక మంచిగా అంతా కలపాలి. ఉప్పు కారం అంతా కలిసినాక అప్పుడు వాటర్ పోసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని తీసుకోవాలి. వాటర్ ఇగో ఇట్లా వాటర్ పోసుకోవాలి. కొంచెం పోసుకోవాలి, మళ్ళీ గట్టిగా పలచగా అవుతుంది. కొంచెం పోసుకోవాలి. ఒక 3 స్పూన్లన్నీ నువ్వులు 3 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇగో ఇట్లా ఈ నువ్వులు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది మనం తింటా ఉంటే. ఇగో ఇట్లా వేసుకోవాలి. 3 స్పూన్ల నువ్వులు ఇగో ఇట్లా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి పిండి. ఇట్లా కొంచెంగా ఇట్లా వేసి ఇట్లా మంచిగా విసుక్కొని మంచిగా ముద్దకు వచ్చేదాకా విసుకోవాలి. మంచిగా మెదగాలి. ఇట్లా
పెట్టుకొని కొంచెం వాటర్ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి కొద్దిసేపు. అట్లా కలుపుకొని ఇగో ఈ నూనె వాడాలి. పీడం నూనె ఇదే వాడతాను నేను ఎప్పుడు. ఈ నూనెనే పోసుకొని కాల్చుకోవాలి. ఈ నూనె పోసుకొని ఇది చేయాలి. సర్వపిండి గిన్నె ఇది. సర్వపిండి గిన్నెలో ఒక పావు పోసుకొని ఇదంతా ఇట్లా రుద్దుకోవాలి. ఇట్లా రుద్దుకొని మంచిగా నూనె పెట్టుకొని ఈ ముద్దంతా పిండి తీసుకున్నాం. ఇట్లా పిండి తీసుకొని ఇట్లా ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఇట్లా వేసుకొని మంచిగా ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి. ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి. ఇట్లా రంధ్రాలు చేసుకున్న ఇట్లా ఆయిల్ పోసుకోవాలి రంధ్రాలలో. ఈ రంధ్రాలు నిండాలి మంచిగా ఆయిల్. దాని తర్వాత ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా ముట్టించుకోవాలి. పొయ్యి ఇట్లా ముట్టించుకొని ఇట్లా ఇట్లా ముట్టించుకొని ఈ సర్వపిండి గిన్నె ఇట్లా పెట్టుకొని దీని మీద ఇట్లా మూత పెట్టుకోవాలి. కానీ ఇది ఉడికేదాకా ఉండాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇది మంచిగా ఉడికింది. ఆ తర్వాత ఇది మంచిగా ఉడికింది. స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఇట్లా గుమ్మరించుకోవాలి. ఇట్లా గుమ్మరించుకున్న తర్వాత ఇగో ఇట్లా సూపర్ ఉడికింది మంచిగా. ఇగో ఎంత మంచిగా ఉన్నది. ఇగో పల్చగా ఇగో ఎంత మంచిగా ఉంది. ఇగో సూపర్ ఉంది. సూపర్. ఎన్నిగనం చేసిన మంచిగా సర్వపిండి ఇట్లా పల్చగా ఇట్లా మంచిగా చేసిన. ఇట్లా మంచిగా కాల్చి ఇట్లా తినాలి. కమ్మ ఉంటుంది. ఇక సూపర్ ఉంది. సూపర్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇగో ఇట్లా మంచిగా ఉన్నది. సూపర్. ఎన్నిగనం చేసిన ఎన్నిగనం చేసిన మంచిగా కమ్మ ఉన్నది. సూపర్. ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ నోరు జ్వరం వచ్చినప్పుడు కానీ సర్వపిండి వేసుకొని తింటే ఈజీగా జల్ది అయిపోతుంది. తినొచ్చు మంచిగా. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ఉన్నది. హాయ్ బాయ్.